అనంతపురం నగరంలో రుద్రంపేట పంచాయతీలో కూటమి సర్కార్ చేపట్టిన ఇంటింటికి కూటమి సర్కార్ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. తర్వాత చంద్రబాబు నగర్లో 35 ఏళ్లుగా పెండింగ్లోని రహదారి సమస్యకు పరిష్కారంగా 1.44 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ ప్రారంభించారు. రుద్రంపేట పంచాయతీలోనే గత 2 ఏళ్లలో 13 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మెగా డిఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న సిబిఐ విచారణ డిమాండ్ రాజకీయ ప్రేరేపితమే అని ఎమ్మెల్యే ప్రసాద్ విమర్శించారు. పెన్షన్ వస్తుందా? ఇంత 6,000 చెప్పాలి కదా, 25 లక్షల కోట్లు పెట్టుబడులే కాకుండా దాదాపు 25 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేశారు. ముఖ్యంగా డిఎస్సి గత 5 ఏళ్లలో ఎక్కడికైనా టీచర్ పోస్ట్ ఉద్యోగం ఫిలప్ చేయాల. తొలి 5 సంతకాలు డిఎస్సి మీద ఒక సంతకం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. 16,347 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత డిఎస్సి ద్వారా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది, కూటమి ప్రభుత్వాన్ని ఇస్తుంటే ఈరోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ నిరుద్యోగులు, ఉద్యోగం పోయిన నిరుద్యోగులు, అంటే గతంలో ఎమ్మెల్యేలుగా చేసి ఓడిపోయిన వాళ్ళు, కార్పొరేటర్లుగా చేసి ఓడిపోయిన వాళ్ళు, వీళ్ళంతా ఈరోజు రిలే నిరాహార దీక్షలు అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. కనీసం ఒక స్టూడెంట్ లేడు అక్కడ. మొన్నటి వరకు మేము ర్యాలీ చేస్తున్నామంటే ర్యాలీలో ఒక స్టూడెంట్ లేడు. కేవలం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, గొడ్డల పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. డిఎస్సి మీద ఎవరు ఏం చేసినా కానీ మా నారా లోకేష్ గారి కృషినిగా అయితే ఏమి, రిక్రూట్మెంట్ అయితే ఏమి, ఎక్కడే కానీ చిన్న కామెంట్ కానీ చేయలేరు.